ఎన్ని ఆజ్ఞలు కంప్లీట్ చేసుకున్నాము? 4. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి 20 అధ్యాయంలో? 10. 10లో 4 ఎవరి నిమిత్తము? మన ఇజ్రాయెల్కి ఇచ్చినదే, కానీ డివిజన్ చెప్పా కదా. ఫస్ట్ 4 దేవుడిది, చివరి 6 మనుషుల గురించి. ఇప్పుడు మనం చదువుకునే భాగము 5వ ఆజ్ఞ. ఈ 5వ ఆజ్ఞ మనుషుల గురించి. మనుషులు ఎలా ఉండాలి? ఈ ఆజ్ఞలు పర్సనల్ అన్నమాట. మీ ఒక్కొక్క వ్యక్తిగతమైన ఇండివిజువల్ గా ఇవ్వబడిన ఆజ్ఞలు. మీరు ఇండివిజువల్ గా ఎలా ఉండాలి, వ్యక్తిగతంగా ఎలా ఉండాలి అని చెప్పే ఆజ్ఞలు ఇవి. చదువుకుందాం. 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశంలో నీకు దీర్ఘాయుష్మానుడగునట్లు నీ తల్లిని సన్మానించు. నీ తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించుము. ఎలా సన్మానించాలి? తల్లిదండ్రులను సన్మానించకపోతే అంటే గొప్పవాళ్ళు అవ్వరంటారా? గొప్పవాళ్ళు కూడా కాదు, ఆయుష్ పెరగదంటారా? దీర్ఘాయుష్మంతుడు అంటే ఆయుష్ మరి దీర్ఘకాలం ఉంటుందంట. అదే మీరు సన్మానించకపోతే ఉండదంటారా? ఉండదంటారండి? ఉండదా? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కదా, ఉండదని చెప్తున్నాడు. చూద్దామా ఇంకా ముందుగా. మరి పిల్లలు ఎవరు ఇక్కడ? ఆయన చెప్పే పిల్లలు ఎవరండి? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయము 2 నుండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది వాగ్దానాలతో కూడిన ఆజ్ఞలలో అంటే మనుషులకు ఇవ్వబడిన ఆజ్ఞలలో మొదటిది. ఏం చేయాలి? తల్లిదండ్రులను, మరి ఇది పాత నిబంధనలో ఇవ్వబడిన ఆజ్ఞ కదా, మనం పాటించవచ్చా? ఇక్కడ ఎక్కడిది కోట్ చేస్తున్నాడు పౌలు గారు? పాత నిబంధనలో ఇవ్వబడిన అంటే 20వ అధ్యాయంలో చెప్పబడిన ఆజ్ఞను తీసుకొచ్చి ఇక్కడ రెఫర్ చేస్తూ అక్కడ ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. అంటే తల్లిదండ్రులను మీరు ఏం చేయాలి? సన్మానించాలి, వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని కోరుతున్నాడు. ఎందుకు రెస్పెక్ట్ ఎందుకు కోరుతున్నారు? తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వరా అండి? ఇవ్వరా? కొంతమంది ఇవ్వరు. ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వరు. ఇప్పుడు మీ యొక్క ఆలోచన చెప్పండి. నా ప్రశ్న ఏంటంటే, చిన్న పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మధ్యలో యవనస్తులు ఉన్నారు. మీకు ఎవరిది వర్త్ ఎక్కువ అనిపిస్తుంది? ఎవరి వాల్యూ ఎక్కువ అనిపిస్తుంది? చిన్న పిల్లల, వృద్ధుల, యవనస్తుల? ఎవరి వర్త్ ఎక్కువ అనిపిస్తుంది మీకు? యవనస్తుల మీద అందరూ డిపెండ్ అయి ఉంటారు. వారి మీద ఎక్కువ గౌరవము ఇస్తారు. ఎందుకు? వాళ్ళు ఒకప్పుడు చిన్నవాళ్ళే కదా, పిల్లలుగా ఉన్నవాళ్ళు. వాళ్ళు తర్వాత ఏమవుతారు? వృద్ధులు అవుతారు, ఓల్డ్ ఏజ్ కి కూడా వెళ్తారు. అయితే మరి ఎందుకు యవ్వనంలోనే ఉన్న వారికి ఎందుకు విలువ ఎక్కువ ఉంది? ఎందుకు? వారు ఏం చేస్తారు? సంపాదిస్తారు,
లేదా కుటుంబాన్ని చూసుకుంటారా అని వారికి ఇవ్వబడే గౌరవము ఎక్కువ ఉంటుంది. పిల్లలకి ఉండదు, పెద్దవాళ్ళకి ఉండదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు, మీ తల్లిదండ్రులను సన్మానించు. అందుకే మీరు ఎవరైతే ఓల్డ్ అయిపోయిన వారు, ముసలి వారి దగ్గరికి వెళ్ళి మీరు అడగాలి, మీరు అడిగితే మీరేమి కోరుకుంటున్నారు అమ్మ లేదా అయ్యా మీరేం కోరుకుంటున్నారు అని అడిగితే ఏం అడుగుతారండి వాళ్ళు? నా యవ్వనం నాకు కావాలని అడుగుతారు. చాలా మంది ఇష్టపడేది ఏజ్ చెప్పుకోరు. ఏజ్ చెప్పుకోవడానికి కూడా బాధపడతారు. ఎందుకంటే ఆ ఏజ్ చెప్పగానే లేదా వాళ్ళ రూపము అన్ని మారిపోయిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకి ఇచ్చే గౌరవము తగ్గిపోతుంది. ఆ గౌరవము తగ్గిపోతున్నందుకు వారికి ఏం కావాలనిపిస్తుంది, యవ్వనంలోకి వెళ్ళాలి అనిపిస్తుంది. అందుకని దేవుడు ఏం చెప్తున్నాడు, పిల్లలకి కాదు ఇది చెప్పేది. పిల్లలు ఏం చేయాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. మీరు పెద్దవాళ్ళ యవ్వనస్తులైనా కూడా మీరు ఏం చేయాలి, తల్లిదండ్రులను సన్మానించాలి. మీరు వృద్ధులైన మీ తల్లిదండ్రులను ఏం చేయాలి, సన్మానించాలి. ఇది ఏజ్ తో సంబంధము లేదు. మీరు ఏ ఏజ్ లో ఉన్నా కూడా మీ తల్లిదండ్రులను మరి ఏం చేయాలండి, సన్మానించాలి. సన్మానం ఎలా చేయాలి? పూలదండేసి శాలువ కప్పడమా సన్మానం? మరి ఏంటి సన్మానం అంటే? చూసుకోవాలి, కేర్ఫుల్ గా చూసుకోవాలి, కేర్ చేయాలి, ఇంకా కావలసినవి ఇవ్వాలి, ఇంకా గౌరవము ఇవ్వాలి. ఇవన్నీ వాళ్ళు చివరిగా కోరుకునేది. పిల్లల నుండి వారు కోరుకునేది ఏంటంటే ఇవే. వాళ్ళని మంచిగా చూసుకుంటూ గౌరవం ఇస్తూ వారికి కావలసినవన్నీ కూడా దయచేస్తే వారు ఏం చేస్తారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇదే దేవుడు ఇచ్చే ఆజ్ఞ. ఎవరికి? అందరికి, మనుషులందరికి ఇచ్చే ఆజ్ఞ. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు చూద్దాం. 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయము 3వ వచనం నుండి. అందుకనైనా మీరును నిమిత్తమైన దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు అంటే దీనిని మార్చేసుకుంటున్నారు. ఎందుకు మారుస్తున్నారు? ఎలా మార్చారు చూద్దాం. 4 తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణం పొందవలెననియు దేవుడు సెలవిచ్చును. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనం అగునో అది గణపరచనక్కరలేదని ఏం చేస్తున్నారు, మార్చేసుకున్నారు. ఏ ఆజ్ఞ ఇది? 5వ ఆజ్ఞ, మీ తల్లిని తండ్రిని సన్మానించు. ఇది ఎందులో ఉంది? అన్ని ఆజ్ఞలలో 5వ ఆజ్ఞలో. మరి పరిసయ్యులు చదవరా? ఆజ్ఞలకు తెలియదంటారా? తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తున్నారు, మార్చేసుకుంటున్నారు. మీకు ఇచ్చే గౌరవము మేము ఎవరికి ఇవ్వచ్చు? దేవునికి ఇవ్వచ్చు, దైవార్పణ చేయొచ్చు. మీకు ఇచ్చే గౌరవము మీరు మా లిస్ట్ లో లేరు, మీకు ఇచ్చే గౌరవం మేము దేవునికి ఇస్తాము అని ఏం చేస్తున్నారు, ఆజ్ఞను మార్చేసుకుంటున్నారండి. యేసుక్రీస్తు మరి వారు ఎలా ఆజ్ఞను మార్చేసుకొని మరి వారికి అనుకూలంగా మార్చుకొని మరి వారు బోధిస్తున్నారో వాటిని తప్పుపడుతూ యేసుక్రీస్తు చెప్తున్న మాట అండి. మరి అలా మార్చుకోవచ్చా? 6వ వచనం, నిరర్ధకము చేయుచున్నారు. దేవుని వాక్యాన్ని మీరు మార్చేస్తున్నారు, దాని మీనింగే మార్చేస్తున్నారు. మీనింగ్ ఏంటి? ఇప్పుడు ప్రతి ఒక్క ఆజ్ఞ వెనకాల దేవుని యొక్క మనసు ఉంటుందండి. దేవుని యొక్క మనసు ఉందా లేదా? తల్లిదండ్రులను విడిచిపెట్టాడా? పిల్లల్ని విడిచిపెట్టాడు? ఎక్కడన్నా విడిచిపెట్టలేదు. మీరు ఇప్పుడు వరకు చేసినంత వేరు,
ఇకపై మీరు ఇలాగే ఉండాలి అని ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞను మీరేసి మార్చేసి మరి కొత్త బోధను వారు ఎవరికి బోధిస్తున్నారు? ఆ మొదటి శతాబ్దంలో ఉన్న మరి వారికి బోధ చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎత్తి చెప్పి ఏం చెప్తున్నారు? మీరు చేసేది తప్పు, దేవుని వాక్యమును నిరర్ధకము చేర్చున్నారు. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తారు? వచ్చి ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు చేశారండి. మరొక మాట, అలాగే మనం పౌలు గారు చెప్పిన మాట కూడా చదువుకున్నాం, మీ తల్లిదండ్రులను సన్మానించమని. తర్వాత మీ పిల్లలకు కోపం రేపక దేవుని యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. తల్లిదండ్రులకి చెప్తున్నారు, అలాగే పిల్లలకి కూడా చెప్తున్న బోధ. నెక్స్ట్, ఇది 5వ ఆజ్ఞ. 6వ ఆజ్ఞకి వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 13. నరహత్య చేయకూడదు. నరహత్య అంటే నరహత్య చేయకూడదు. నరహత్య అంటే ఏంటండి? చంపకూడదా? చంపకూడదా? చంపకూడదు. మరి దేవుడు మరి ఎన్నో యుద్ధాలు వారి మధ్యన జరిగాయి. ఇజ్రాయేలీల మీద యుద్ధాలు జరిగాయి. మరి వీరు వాళ్ళతో పోరాడారు. మరి యుద్ధాలలో మరి హత్యలు ఉండవా? చనిపోరా? చనిపోరా? ఎవరు చెప్పారు? ఇది దేవుడే చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? నరహత్య చేయకూడదు. అక్కడ ఏమవుతున్నాయి? యుద్ధాలు అవుతున్నాయి. మరి వ్యత్యాసం ఉందా లేదా? చిన్న ట్రిక్ ఉంది ఇక్కడ, అర్థం కాదండి. వ్యత్యాసం ఉందా లేదా? ఏంటి వ్యత్యాసం? వ్యతిరేకం. సరే, యుద్ధంలో అమాయకులు ఉండరా? ఉంటారు. అమాయకులు చనిపోవట్లేదు. వాళ్ళు దేవుని వ్యతిరేకించారా? మరి ఎలా జస్టిఫై చేస్తాము దీన్ని? రెండు డిఫరెన్సెస్ ఉన్నాయండి. చంపడం వేరు, హత్య చేయడం వేరు. ఓకేనా? చంపడం వేరు, హత్య చేయడం వేరు. ఈ రెండిట్లో ఏది ఇక్కడ చెప్పబడేది? హత్యనా చంపడం? హత్య చేయడం. హత్య చేయడము ఎలా వస్తుంది? హత్య చేయడం అంటే ప్రేరేపణతో వస్తుంది. ఎలా ప్రేరేపణ? సొంతంగా వస్తుంది. సొంతంగా ఎవరిలో వస్తుంది? ఒక్కరిలోనే వస్తుంది. ఒక్కరిలో వచ్చేది. ఇప్పుడు మనం చదువుకునే ఈ భాగాలన్నీ కూడా ఒక్కరి నిమిత్తమే, నీ నిమిత్తమే, నా నిమిత్తమే, ఇండివిజువల్ ఇది. ఇప్పుడు నేను కోపము తెచ్చేసుకొని ఆగ్రహముతో ఎవరినన్నా వెళ్ళి చంపితే అదేమవుతుంది? హత్య. అది నేరము. నరహత్య నేరము. ఇప్పుడు ప్రాణ రక్షణ కొరకు నేను యుద్ధం చేస్తున్నాను, లేదా నా మీదకి వచ్చిన వారితో నేను డిఫెన్స్ అవుతున్నాను, డిఫెన్స్ మోడ్ లోకి వెళ్ళాను అంటే నేను వారిని హాని చేశాను. హానిలో ఏమైపోయింది? చనిపోయాడు. అది ఏమవుతుంది? నరహత్య అవుతుందా? ఏమవుతుంది? చంపడము. అది చంపడము. అలాగే ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయంటే అది చంపడం కిందకి వస్తుంది, గాని నరహత్య కిందకి రాదు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది. ఏంటి? మనం ఇక్కడ చదువుకునే భాగం ఏంటి? నరహత్య చేయకూడదు. అంటే అది పర్సనల్ గా మీరేం చేయకూడదు? అంత దూరం దాకా మీరు వెళ్ళకూడదు. ముందే ఏం చేయాలని యేసుక్రీస్తు చెప్పారండి? సమాధాన పడమని చెప్పారు. మరి దీనిని యేసుక్రీస్తు మరి ఎలా చెప్తున్నారు? ఏ విధమైన ఎనాలిసిస్ ఆయన ఇచ్చారో మనము చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుండి. నరహత్య చేయవద్దు. నరహత్య చేయవాడు విమర్శకు లోనగును. పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగు. సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు
మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకానికి లోనగును. కావున నీవు చాలండి. అయితే సమాధానానికి ముందు అంటే నరహత్య చేయకూడదని చెప్తున్నారు. అయితే ఇందులో ఎలా స్టార్ట్ అవుతుందంట? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. కోపముతో స్టార్ట్ అవుతుంది. కోపములో ఏమొస్తుందండి? హేట్, వీర్ష, వారి మీద చాలా ఆగ్రహముతో స్టార్ట్ అవుతుంది. అయితే ఈ ఆగ్రహము, ఈ కోపము ఏమి కోరుకుంటుంది? మరణము కోరుకుంటుంది. వారి యొక్క మరణము కోరుకుంటుంది. కోపం ఏమి కోరుకుంటుంది? వారి యొక్క మరణం. తర్వాత ఇది ఏ లెవెల్కి వెళ్తుంది? వాళ్ళు మరణించట్లేదు. తర్వాత ఏ లెవెల్కి వెళ్తుంది? మనమే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. మనమే ఒక అడుగు వేసి ఏం చేద్దాము? చంపాలని చూస్తారు. తర్వాత ఈ హృదయం అంతా దేనితో నిండిపోతుంది? ద్వేషముతో, వీర్షతో, అసూయ అన్ని కలిగిన హృదయముగా మన హృదయము మారిపోతుందండి. మీరు ఆ సహోదరుని చంపనంత వరకు ఓకేనా? ఓకే అంటారా? మీరు చంపలేదు, అంత మాత్రాన మీరు తప్పు చేయనట్ట? చేసినట్టే. ఎలా? ఆలోచనలోనే మీరు చంపాలి. వాళ్ళ చావుని కోరుకున్నారు, వారి మీద అసూయ పడ్డారు, వారి మీద కోపపడ్డారు. అందుకే యేసుక్రీస్తు గొప్ప మాట, గొప్ప జీవిత సత్యాలని చెప్తున్నాడండి. మీరు ఈ విధమైన లైఫ్ స్టైల్లో మీరు బ్రతకాలి. ఎలా? సమాధాన పడండి. మీ సహోదరునితో ముందుగా వెళ్ళి, ఏది అర్జెంట్ ఏం లేదు, ఏ పని ఇక్కడ బలి అర్పణ కూడా మీరు వదిలేసి వెళ్ళండి అని చెప్తున్నాడు యేసుక్రీస్తు. అంటే ఏది ముఖ్యమైనది? సమాధానమే ముఖ్యమైనది. మీరు సమాధానము కలిగి ఉంటే తర్వాత జరగబోయేవన్నీ కూడా ఆగిపోతాయి. దేనితో? సమాధానముతోనే ఆగిపోతాయి. ఎందుకు? సమాధానము మనలో ఉన్న కోపాన్ని ఏం చేస్తుంది? అణిచివేస్తుంది. నెక్స్ట్ ఇది 6వ ఆజ్ఞ. 7వ ఆజ్ఞకి వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు. ఎందుకు? ఇక్కడ ఎంతమంది ఉంటారు? 2 ఉంటారు. అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా? దేవుడు ఎవరి నిమిత్తం చెప్పాడు? వ్యభిచరింపకూడదు అన్నాడంటే ఆడవాళ్ళు చేయకూడదు, మగవాళ్ళు చేయకూడదు అన్న జెండర్ డిఫరెన్సియేషన్ ఏమీ లేదు. అయితే మరి మీరు గుర్తు తెచ్చుకోవాల్సిన ఒక ఇన్సిడెంట్ ఏంటి? యేసుక్రీస్తు దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. తను ఏం చేస్తుంది? వ్యభిచారంలో పట్టుబడింది. అప్పుడు యేసుక్రీస్తు ఏం చేశాడు? మీలో తప్పు చేయని వాడే రాళ్ళతో కొట్టండి అన్నాడు. అక్కడ మరి వారు ఆడామని పట్టుకున్నారా, మగవాళ్ళని కూడా పట్టుకున్నారా? ఆడామని పట్టుకున్నారు. అంటే ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞను వారు ఎలా మార్చేసుకున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఎలా మార్చేసుకున్నారు? వారికి అనుకూలంగా మార్చేసుకున్నారు. ఆ అనుకూలంగా మార్చేసుకున్నందుకు యేసుక్రీస్తు ఏం చేశాడు? వారికి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. మీరు చేసేది తప్పు, అసలు దేవుని యొక్క మనసుని ఎరగకుండా మీరు చేసేది వ్యతిరేకమైన పని అని మరి యేసుక్రీస్తు తర్వాత వారికి బోధిస్తారు. అలాగే మరి ఇంకొక వ్యక్తి ఈ యొక్క ఆజ్ఞలను ఇవ్వక ముందే ఒక వ్యక్తి ఉన్నాడండి ఆదికాండంలో. గుర్తు తెచ్చుకోండి ఎవరు? ఆదికాండంలో అతనికి అవకాశం వచ్చినా కానీ పారిపోతాడు. యోసేపు. చదువు. ఆదికాండము 39వ అధ్యాయము
9వ వచనం. భార్యతో అనెను. ఇక్కడ ఆజ్ఞ కూడా ఇవ్వలేదు, కానీ ఆయన ఎవరి మనసు ఎరిగిన వాడు? యోసేపు దేవుని మనసు ఎరిగిన, ఆయనకి మంచేదో చెడేదో తెలుసు కనుక అక్కడ ఆమెను వ్యతిరేకించాడు. మరి ఈ యొక్క ఆజ్ఞ ఇవ్వబడింది ఆయనకి? లేదు. కానీ ఏం చేస్తున్నాడు? దేవుని మనసుని ఎరిగి మరి అక్కడ జరగబోయే కార్యక్రమాన్ని ఆయన వ్యతిరేకించాడు. ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము. దీనికి పనిష్మెంట్ ఏంటో చూద్దాం. 22. ఆ చెడుతనము ఇశ్రాయేలులో నుండి వీరిని ఎలా చేయాలంట? చంపాలి, వీరిని చంపాలి అంటున్నారు. ఇది ఎప్పుడు తప్పు? పెళ్ళి అయిన తర్వాత, పెళ్లి కాకముందు కూడా? పెళ్లి కాకముందు కూడానా, పెళ్లి అయిన తర్వాత కూడా? చెప్పండి, ఎప్పుడు తప్పు ఇది? 2 తప్పే. తర్వాత చదవండి 23 నుండి. ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెకు సైనించిన ఎడల ఆ ఊరి గడ్డి ఎద్దుకు వారిద్దరిని తీసుకొని వచ్చి ఆ చిన్నది ఊరిలో వేపి ఉన్నందున ఆమె తన పొరుగు వారి భార్యను అవమానపరిచినందున ఆ మనిషిని రాళ్లతో చావగొట్టవలెను. అటు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరించును. ఇక్కడ ఏముంది? పెళ్లి కాకముందు కూడా తప్పే, పెళ్లి అయ్యాక కూడా అది తప్పే. గలతీ 5వ అధ్యాయము 19వ వచనం. స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, జారత్వము. ఇది దేవునికి ఇష్టము లేనిది, దేవునికి వ్యతిరేకమైనది. అలాగే మరి ఆ యొక్క మన మనసులకు కలిగే ఈ యొక్క హృదయంలో కలిగే ఈ ఆలోచన ఎక్కడ నశించాలి, ఎక్కడ అణిచేయాలో మరి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము. ఈ 5వ అధ్యాయం చాలా ఇంపార్టెంట్ అండి. 5వ అధ్యాయము 27 నుండి చదువు. మీరు విన్నారు కదా, వ్యభిచారము చేయవద్దని. అంటే ఇది ఎన్నో ఆజ్ఞ? 7వ ఆజ్ఞ. 20వ అధ్యాయంలో చెప్పబడిన 7వ ఆజ్ఞ మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడి కన్ను పారవేయుము. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని నరికి నీ ఎదురు నుండి పారివేయము. ఈ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించడానికి ప్రయోజనకరం కదా. చాలండి. ఇప్పుడు ఎక్కడ అణిచివేయాలి ఇలాంటి ఆలోచనలని? హృదయంలోనే. హృదయంలోకి ఎలా చేర్చబడుతుంది ఆ ఆలోచన? చూపుతో.
అందుకే ఏం చెప్తున్నారు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల, నిన్ను ప్రేరేపించిన ఎడల నువ్వేం చెయ్యి, దాని పెరిగి నీ యొద్ద నుండి పారవేయుము. అప్పుడు నీ దేహం అంతా ఏమవుతుంది, శుద్ధి అవుతుంది, పరిశుద్ధంగా ఉంటుంది. అంటే నీ చూపునే నువ్వు ఏం చేసుకోవాలి, అణిచి వేసుకోవాలి. నీ చూపునే నువ్వు ఏం చేసుకోవాలి, మార్చుకోవాలని గొప్ప పాఠాన్ని దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ బోధించాడు. ఇప్పుడు జరిగే ఎన్నో అగత్యాలు అవుతున్నాయి కదా అండి, అందరి మీద మర్డర్స్ అవుతున్నాయి. అదంతా ఎక్కడ ప్రేరేపణ అవుతుంది వారికి, చూపులని. అయితే చాలా మంది మీరు యాక్టివిస్టులు వీళ్ళని వింటే, వాళ్ళ స్పీచ్లు వింటే వాళ్ళు ఏమంటారు, మీ యొక్క చూపులు మార్చుకోండి అంటారు. ఎక్కడి నుండి తీయబడింది ఈ మాట, యేసుక్రీస్తు నుండి. యేసుక్రీస్తు ప్రభుల వారే చెప్పిన గొప్ప బోధ. ఏం చెప్తున్నారు, నీ చూపును మార్చుకో. నీ చూపు నిన్ను అణచి వేస్తుందంటే ఏం చెయ్యి, దానిని అభ్యంతరపరచకుండా నువ్వు మార్చుకో, దానిని పెరిగి వేసి పారవేయి. అప్పుడు నీ దేహం అంతా శుద్ధి అవుతుందని మరి గొప్ప పాఠాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మనకు బోధించారు. నేటికి కూడా అది పాటిస్తే మంచిదా కాదండి, సొసైటీ మంచిగా అవుతుందా లేదా, అవుతుంది. నెక్స్ట్ 8వ ఆజ్ఞకి వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 15. దొంగిలకూడదు, దొంగతనము చేయకూడదు. దొంగతనం అంటే ఏంటండి, దొంగతనం అంటే ఏంటి, వేరే వాళ్ళ వస్తువులను మనము వారికి తెలియకుండా మనము తీసుకోకూడదు. తీసుకుంటే అది దొంగిలించినట్టు. ఇప్పుడు ఇది ఎలాంటి ఆజ్ఞ, మన సొసైటీ అంటే ఇజ్రాయెల్లో ఉండే సొసైటీ ఎలా ఉండాలి, ఎవరి ప్రాపర్టీ వారిదే, ఎవరి సంపాదన వారిదే. నువ్వు వెళ్ళి వాళ్ళు సంపాదించుకున్న దానిని దొంగిలించకూడదు. అలాంటిది మరి మనం దొంగిలిస్తున్నామా, దొంగతనం చేస్తున్నామా, చేయట్లేదా? మలాకి 3వ అధ్యాయము 8 నుండి, మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే దేవుని యొక్క దొంగిలిస్తారా, అయితే మీరు నా దగ్గర దొంగతనము చేశారని దేవుడు చెప్తున్నాడు. ఏంటి చదవండి ఇంకా, దేని విషయంలో, మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక, దేవుడు ఏం చేశాడు, 10వ వంతు ఇజ్రాయిల్లను ఇవ్వమన్నాడు. వాళ్ళు ఇవ్వట్లేదు అంటే ఏం చేసినట్టు, దొంగతనము చేసినట్టు. దొంగతనం ఎలా, ఇవ్వకుండా దొంగతనము చేసినట్టు, వాళ్ళ దగ్గరే ఆ 10వ వంతును పెట్టుకున్నట్టు. ఇంకా చదవండి, ఈ జనులందరూ ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నాకు శోధించిన ఎడల దీవెనలను కురిపించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ దీవెనలను పొందాలి అంటే ఏం చేయాలి, 10వ భాగాన్ని, 10వ వంతును 10వ భాగము ఎవరికి ఇవ్వాలి, యెహోవా మందిరముకు ఇవ్వాలి. ఇవ్వకపోతే మీరు ఫస్ట్ ఏమవుతున్నారు, ఒక ఆజ్ఞను మీరుతున్నారు. ఆ ఆజ్ఞ ఏంటి, దొంగతనము చేయకూడదు. దొంగతనం మీరు చేస్తున్నట్టు. అలాగే ఇంకొకటి ఏం కోల్పోతున్నారు, దీవెనలు, పరలోకం నుండి వచ్చే దీవెనలు వారు ఏం చేస్తున్నారు, కోల్పోతున్నారు. ఇంకా చదువుకుందాం. 1 పేతురు 1వ అధ్యాయం
అధ్యాయము 1 పేతురు 1 అధ్యాయము 18 నుండి. ప్రవర్తనను విడిచిపెట్టి ఇతరులుగా వెండి బంగారం బట్టి క్షేమ వస్తువుల చేత విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది అని మీరు ఎరుగుదురు కదా. ఆయన ఎలా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడింది. మనము దేని బట్టి కొనబడిన వారము? క్రీస్తు రక్తము వలన కొనబడిన వారము. 1 కొరింథీ 6 అధ్యాయము 20 విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహముతో దేవుని మహిమపరచుడి. దేవుడు మనకి విలువ పెట్టి కొనుక్కున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. మీ దేహముతో మీరు ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. అంటే విలువ పెట్టి కొనబడ్డారు. అయితే మనము విలువ లేకుండా దేవుణ్ణి మన దేహముతో మహిమపరచలేదంటే మనం ఏం చేస్తున్నట్టు? దొంగతనము చేస్తున్నట్టు. మనము కొనబడ్డ వారము, మనల్ని వెలపెట్టి కొనుక్కున్నారు. కానీ మన వలన ఏ ఉపయోగము లేదు. ఏ ఉపయోగము లేదు అంటే ఏంటి? ఎలా ఉన్నాం మనము? దొంగతనం చేసాము, దొంగలుగా మనము బ్రతుకుతున్నట్టే. నెక్స్ట్ ఎఫెసీ చూద్దాం. ఎఫెసీ 4 అధ్యాయము 28 అపవాదికి చోటియకుడి, అక్కరలేదు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడవలను. ఇప్పుడు దొంగిలించిన ఇది ఒక సొల్యూషన్. ఇప్పుడు మీరు దొంగలాగా ఉన్నారు అంటే మీకు ఇవ్వబడే సొల్యూషన్ ఏంటంటే, మీరు దొంగతనం చేశారు, ఆ దోపుడు సొమ్ము మీ దగ్గర ఉంటుంది కదా, అదేం చేయండి? మీరు బీదలకు పంచిపెట్టండి. పంచిపెట్టిన తర్వాత మీ చేతులతో కష్టపడి మీరు ఏం చేయండి? సంపాదించుకోండి. అప్పుడు మీరు ఎలా ఇప్పుడు దొంగతనం లిస్టులో నుండి పోతారా? దొంగతనం లిస్టులో నుండి పోతారా అండి? మంచి పని చేయమంటున్నాడు కదా, చేస్తే ఏమైతుంది? ఆ లిస్టులో నుండి మీరు తుడిచివేయబడతారు. నెక్స్ట్ 9వ ఆజ్ఞ, నిర్గమకాండము 20 అధ్యాయము 16 అబద్ధ సాక్ష్యములు పలకకూడదు. అబద్ధాలు చెప్తారా? పక్కన వాళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్తారా? ఎందుకు చెప్తారు? చెప్తే ఏమవుతుంది? మీకు బాగా అర్థం కావాలి అంటే, ఒక వ్యక్తి మర్డర్ చేయలేదు, అక్కడ ఆ స్పాట్ లో దొరికాడు. అయితే అక్కడ విట్నెస్ లాగా ఉన్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఇతనే చంపాడు అని జైల్లో వేశారు. కోర్టులో వెళ్ళి విట్నెస్ చేస్తున్నాడు, విట్నెస్ గా సాక్ష్యం చెప్తున్నాడండి. ఇప్పుడు అతను చంపలేదని విట్నెస్ కి తెలుసు, అబద్ధ సాక్ష్యము చెప్తున్నాడు, ఇతనే చంపాడు అని. ఏమవుతుంది? అబద్ధ సాక్ష్యం చెప్తే అతని మీద ఏ శిక్ష వస్తుంది? ఉరి శిక్ష వస్తుంది. అంటే ఇతను చెప్పే అబద్ధము అతనికి మరణము. ఇతను చెప్పే అబద్ధం ఏమైపోయింది? మరణానికి దారి తీసింది. అంటే మనము చిన్న అబద్ధమే అనుకుంటాము, కానీ అది ఏమవుతుందండి? పెరిగి పెద్దదవుతుంది. అందుకే అబద్ధాలు మనము చెప్పకూడదు. అబద్ధికులు దేవుని రాజ్యంను స్వతంత్రించుకుంటారా? చూద్దాం. ప్రకటన గ్రంథము 21 అధ్యాయము 8వ వచనం.
ఇది లిస్ట్. ఎవరి లిస్ట్? రెండవ మరణమును తప్పించుకోవాలి అంటే ఇవి మనలో ఉండకూడదు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అవర్తికులు అందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందురు. ఇది రెండవ మరణం. ఈ లిస్ట్ అంతా మనం చదువుకుంటున్న ఆజ్ఞలలో ఉన్నాయా? 10 ఆజ్ఞలు మనం పాటించాలా లేదా? అయితే పాటించాలి, మరి ఎక్కువగా పాటించాలి. అది అక్షరముగా అంటే మీరు చేసి దొరికితే అన్నట్టుగా మరి వారు మార్చుకున్నారు ఎవరు? ఇశ్రాయేలీయులు. కానీ దేవుని మనసు ఏంటి? మీరు ప్రేమతో లోబడాలి, నా మాటకు నా ఆజ్ఞకు ప్రేమతో రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇచ్చి మీరేం చేయాలి? నా మనసును తెలుసుకొని వాటిని చేయకుండా ఉండాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. ఆ దేవుని యొక్క ఆలోచనను మీరి వారు ఏం చేశారు? పట్టుపడితే కదా మనము తప్పు చేసినట్టు, ఆజ్ఞను మీరినట్టు, అంటే సాక్షులు ఉంటాయి కదా అన్నట్టుగా మారిపోయింది. అందుకే యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు? హృదయం మీద ఫోకస్ చేశారు. హృదయం మీద అంటే మీరు హృదయంలో చేసేదే పాపం, హృదయాన్ని మార్చుకోండి అని మరి యేసుక్రీస్తు చెప్పారు ప్రభువు వారు. ఈ లిస్ట్ లో, ప్రకటన గ్రంథంలో ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా 10 ఆజ్ఞలలో లేదా 613 ఆజ్ఞలలో ఉన్నవే. ఏది కొత్తగా ఇవ్వబడలేదండి. నెక్స్ట్ 27 చదవండి. అందులోనే జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశించురు గాని నిషిద్ధమైన ఏదైనను, అసహ్యమైనదైనను, అబద్ధమైన దానిని జరిగించు వాడలైన దానిలోనికి ప్రవేశించడు. మనము దేవుని మనసుని ఎరుగకుండా దేవుడు చెప్పిన మాటను వ్యతిరేకంగా మార్చుకొని మనం పాటించి బోధిస్తే వాళ్ళు ఎలా అనబడతారు? వారు కూడా అబద్ధము బోధిస్తున్నట్టే, అబద్ధికులు. కొలసి చూద్దాం. కొలసి 3వ అధ్యాయము 9వ వచనం. రాత్రి స్వభావమును దాని తీరుతో కూడా పరిస్థితించి జ్ఞానం కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని కోరిక చొప్పున నూతన పరచబడుతున్న నవీన స్వభావమును ధరించుకొని. మీరు ఏ స్వభావము ధరించుకొని ఉన్నారు? క్రొత్త స్వభావము, క్రొత్త చట్టము, క్రొత్త శరీరము, క్రొత్త ఆలోచనలతో మీరు పుట్టారు. పాతవేంటి? అందులో అన్ని నరహత్య, విగ్రహారాధన, అలాగే ఉన్నాయి దొంగతనము, వ్యభిచారము, అవన్నీ ఎలా ఉన్నాయి? అవన్నీ విడిచిపెట్టి, అంటే ఓల్డ్ లైఫ్ స్టైల్ విడిచిపెట్టి ఎలా రావాలి? మీరు న్యూ లైఫ్ స్టైల్ కి రావాలి. ఇక్కడ మీరు అబద్ధము ఆడకూడదు. ఈ అబద్ధం ఆడమని ఎవరు ప్రేరేపిస్తారండి? అపవాది ఎవరు? అబద్ధానికి జనకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధి నెరవేర్చి కోరుచున్నారు. ఆది నుండి వాడు నరహాంతకుడు, సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడినప్పుడు మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. అబద్ధానికి తండ్రి ఎవరు? అపవాది. అప్పుడు అపవాది స్వభావం ఏంటి? నరహాంతకుడు, అబద్ధికుడు. అవి ఏవి కూడా మనలో ఉండకూడదు అని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే అపోస్తలులు 5వ అధ్యాయము 3వ వచనం.
ఉమ్. ఇది వీళ్ళేం చేశారు, వారి ఆస్తులన్నీ తీసుకొచ్చి కాళ్ళ ముందు పెడుతుంటే వీరేం చేశారు, దాచుకున్నారు. అలాంటి ప్రేరేపణ, సాతాను ప్రేరేపణ మీకు ఎందుకు వచ్చింది? మీ హృదయంలో చోటు ఎందుకు ఇచ్చారు? మీరు ఏమైపోతారండి? వెంటనే చనిపోతారు. ఎందుకు? మీరు ఎవరిని ధరించుకున్నారు ఇక్కడ? ఎవరి ఏర్పాటులో ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవునికి కూడా మీరు వ్యతిరేకంగా ఏది మాట్లాడినా మీరు చాలా ప్రమాదం అండి. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. అలాగే మరి యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పారా? చెప్పారు. విక్టిమ్ ఎవరు? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు చెప్పిన అబద్ధాలకి? యూదులు చెప్పిన అబద్ధాలకి. ఆ యూదులు ఏమని చెప్పారు? ఈయన మనుష్య కుమారుడు, దేవుని కుమారుడని ఏం చేస్తున్నాడు? దైవ దూషణ చేస్తున్నాడు అని చెప్పారండి. అలాగే అనేక విషయాలు, ఈయన ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాడు, ఇతన్ని రాళ్లతో కొట్టి చంపాలి, అలా ఎన్నో చెప్పి ఫాల్స్ ఎలిగేషన్స్ అన్నమాట. ఫాల్స్ విక్టిమ్స్, ఫాల్స్ గా విట్నెస్ ని వారు ఇచ్చి చివరికి ఎక్కడికి తీసుకెళ్లారు? సిలువ మీదకి తీసుకెళ్లి ఏం చేశారు? చంపబడ్డారు. ఈ యొక్క చిన్న సాక్ష్యము, అబద్ధ సాక్ష్యం కూడా ఎక్కడికి దారితీస్తుంది? మరణానికి. మీరు ఇదే కాదు, పిల్లల విషయంలో కూడా చాలా మంది పక్క వాళ్ళు పిల్లలు చెప్పడము, టీచర్స్ చెప్పడము, ఏదో కంప్లైంట్ చేసినప్పుడు కూడా పిల్లలకి ఏం చేస్తారు? మీరు ఇంటికి వెళ్ళగానే తిడతారు లేదా భయపెడతారు. ఆ భయం మీరు ఆల్రెడీ చేసి ఉన్నందుకు పిల్లలు ఎలా ఫీల్ అవుతారు? ఇంటికి వెళ్తే ఇదే శిక్షణ పడుతుందేమో అని జ్ఞాపకం చేసుకొని ఎక్కడి వరకు వెళ్తారండి? చావు దాకా వెళ్తారు. అది అబద్ధమో నిజమో మనకి తెలియదు. కానీ కూర్చొని మాట్లాడేంత ఉంటుందా ఎవరికన్నా? పేరెంట్స్ ఉంటుందా? ఉండదు. ఇది చిన్న ఎగ్జాంపులే. అదే యవనస్తులైనా వృద్ధులైనా ఎవరు కూడా ఏం చేస్తారో కూర్చొని మాట్లాడేంత ఉండదు. ఫస్ట్ ఏమైపోతుంది? ఫాల్స్ విట్నెస్ నే ఏం చేస్తామో అంగీకరిస్తాము. మనము విన్న దాని మీదే ఎక్కువ ఏం చేస్తాము? ఫోకస్ చేసి దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? మరణమే. ఉరి తీసుకుంటున్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవన్నీ ఎక్కడి నుండి వస్తాయండి? ఫాల్స్ విట్నెస్, మనము చెప్పే అబద్ధ సాక్ష్యాలే. ఎప్పుడు కూడా అబద్ధము చెప్పకూడదండి, చాలా డేంజర్. ఇవన్నీ మనము జీవితాలలో ఎలా బ్రతకాలి, ఎలా ఉండకూడదని చెప్పే గొప్ప పాఠాలు. అబద్ధం అన్నది కూడా చాలా చాలా చిన్నదే అనుకుంటాం, కానీ చాలా కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అలాగే 10వ ఆజ్ఞకి వెళ్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ ఏం చేయకూడదు? ఆశించకూడదు. చదవండి. అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను పొరుగు వారిని దేనినైనాను ఆశింపకూడదు అని చెప్పాను. ఈ ఆశింపకూడదు అని చెప్పేది దేనిని ఫోకస్ చేస్తుంది? ఆశించకు అంటే దేనిని ఫోకస్ చేస్తుంది? మీరు ఫిజికల్ గా ఇది చేస్తున్నప్పుడు కనిపిస్తారా? ఆశించేది కనిపిస్తుందా బయటికి? కనిపించదు. దేనిని ఫోకస్ చేస్తుంది? మీ యొక్క హృదయాన్ని. ఫస్ట్ ఆజ్ఞ ఏంటండి? మీ దేవుడైన యెహోవా, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అని చెప్పాడు దేవుడు. ఉండకూడదు అంటే ఎలా? మీరు ఎలా నన్ను చూడగలరు? నాకు వేరే దేవుడు ఉన్నాడని ఎలా చూడగలరు? కనిపిస్తుందా? కనిపించదు. మీ హృదయమే.
ఇది మీ హృదయమే. మొట్టమొదటిగా ఇవ్వబడిన ఆజ్ఞ మీ హృదయాన్నే ఫోకస్ చేస్తుంది. అలాగే చివరిగా ఇవ్వబడే ఈ ఆజ్ఞ కూడా ఎవరిని ఫోకస్ చేస్తుంది? హృదయాన్ని ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే అది కంటికి కనిపించదు. మీరు ఆశిస్తున్నారో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవునికి తప్ప ఎవరికి తెలియదు. అందుకే మీరు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎవరిది మీరు ఆశించకూడదు. మరొకసారి చదవండి. ఇల్లు ఆశింపకూడదు, భార్యనైనను, దాసుని అయినను, దాసినైనను, ఎద్దునైనను, గాడిదైనను, పొరుగు అని వరకు దేనినైనను ఆశింపదు. ఇప్పుడు లిస్ట్ ఏంటండి? ఇది అప్పట్లో లిస్ట్. ఆ జనరేషన్ లో మరి ఏముండేవి? మందలు, అవి ఎక్కువ ఉంటే ఎక్కువ ఆస్తి ఉన్నట్టు. మరి ఇప్పుడు ఏంటి? కారులు, బంగ్లాలు, లగ్జరీ ఎలక్ట్రానిక్స్, ఇంకా డ్రెస్సులు, గోల్డ్, ఇవన్నీ లిస్ట్ ఇక్కడ పెట్టలేరు కదా, ఎందుకంటే ఇవి కొత్తగా వచ్చాయి. కాబట్టి ఈ లిస్ట్ అంతా కూడా మనం ఏం చేయాలి? ఆశించకూడదు. ఆశిస్తే ఏమవుతుంది? ఆశించాలి, నీకు ఒక ఫోకస్ ఉండాలి, అప్పుడే నువ్వు దానిని సాధించుకుంటావు అని మోటివేషన్స్ వస్తాయి కదా. మరి ఎందుకు ఆశించకూడదు? వాళ్ళు చెప్పేదానికి వ్యతిరేకం ఇది. దేవుడు చెప్పే మాట వ్యతిరేకం. ఎవరికి? మోటివేషన్ స్పీకర్స్ ఇచ్చే మాటకి వ్యతిరేకం. ఎందుకు? నువ్వు ముందే ఆశించకని అంటున్నాడు దేవుడు. ఎందుకు ఆశించకూడదు? ఏమవుతుంది? వినాలి. ఎందుకు ఆశించకూడదు? ఏమవుతుంది? స్టార్ట్. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అది? ఫస్ట్ స్టెప్ ఏంటి ఆశించడానికి? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆశ. ఆశ పుట్టేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అదే కాదు, కన్ను. కళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఆకర్షించే దానిలాగా, చాలా గొప్పగా, లగ్జరీగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ యొక్క సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుంది? అడ్మైర్ చేస్తుంది. అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది? బాడీ. బాడీ కదులుతుంది. దానిని సంపాదించాలి, ఎలా అయినా సంపాదించాలి అని. తర్వాత ఏమవుతుంది? సంపాదించేదాకా వెళ్తామో వెళ్ళమో మనకి తెలియదు. కానీ దానికి సంపాదించుకునే ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి అంటే మనం ఎన్నో తప్పులు చేసి రావాలి. అంతేనా? మనకు సాధ్యము కాని దానిని సంపాదించుకోవాలంటే తప్పు చేస్తే తప్ప మీరు సంపాదించలేరు. మీకు మీ యొక్క వర్త్ కంటే ఎక్కువ మించిపోయి ఉందంటే మీరు సంపాదించలేరు. తప్పు చేయకుండా ఎవరు సంపాదించలేరు. అంత మాత్రాన మీరు లాస్ట్ స్టెప్ కి, అంటే దానిని సంపాదించుకునేదాకా మీరు వెళ్ళలేదు అంటే ముందు స్టెప్స్ అన్ని మీరు చేసినట్టు కాదా? చేసినట్టే. అంటే ఇక్కడ హృదయం ఏం చేస్తుంది? సాక్ష్యము చెప్తుంది. మీ మనస్సాక్షి సాక్ష్యము చెప్తుంది. మీరు ముందు ఆశించారు, మీరు దక్కలేదు అంతే. కానీ మీ అడుగులు అటు సైడు వెళ్ళాయి, సంపాదించాలన్న సైడ్ వెళ్ళాయి. సరే, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఆదికాండంలోనే ఉంది. మొట్టమొదటి అవ్వ ఏం చేసింది? కళ్ళకి ఎలా కనిపించింది? పండు ఆకర్షణీయంగా, రమ్యముగా కనిపించింది. కనిపించగానే కళ్ళు ఎక్కడికి వెళ్ళాయి? కళ్ళ నుండి ఎక్కడికి వెళ్ళింది సిగ్నల్? మైండ్కి. మైండ్ ఏం చెప్పింది? తినేసేయి. హృదయం ఏం చెప్పింది? తినేసేయి. సరే తినేద్దాము, కానీ ఇక్కడ హార్ట్ ఏం చెప్తుంది? ఆజ్ఞ ఇవ్వబడింది, తినకూడదు అన్న ఆజ్ఞ ఇవ్వబడింది. కానీ ఏం కాదు, తినేసేయి, నువ్వు కూడా దైవములాగా అయిపోతావు అనగానే అడుగులు ఎటువైపు వెళ్ళాయి? ఆ పండు వైపు వెళ్ళాయి. ఏం చేసింది? తినింది, కోసుకొని తినింది. ఏమైపోయింది? పాపములో పడిపోయింది. మనము కూడా అంతే, ఆకర్షణీయంగా ఉండే వాటి వైపు మన హృదయము త్రిప్పుకోకూడదు. ఇది హృదయానికి సంబంధించిన ఆకర్షణ. మరొకసారి చదవండి.
ఇల్లు ఆశింపకూడదు, భార్యను ఆశింపకూడదు, దాసిని ఆశింపకూడదు, ఎద్దును గాడిదను రెండు ఉంటాయండి ఇందులో. ఫస్ట్ దేనిని ఆశిస్తాము? మనం దేనిని ఆశిస్తాము? మన దగ్గర ఉంటే ఆశిస్తామా? లేదు. మనలో ఏముంది? ఇప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు, మనకున్న దాంట్లో తృప్తి లేదు. అందుకే వేరే వాళ్ళని చూసి మనకు అది కావాలి, వాళ్ళలాగే మనం కూడా బ్రతకాలి అన్న సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది? అది పొందుకుంటే వీళ్ళకి వస్తుంది, మొదటిది. అలాగే ఇంకొకటి ఏంటి? అసూయ. అసూయతో కూడా మనకి ఈ యొక్క ప్రేరణ జరుగుతుంది. హెబ్రీ 13వ అధ్యాయము 5వ వచనం. చాలు. ధనాపేక్ష లేని వారై మీరేముండాలి? తృప్తి పొంది, కలిగిన దాంట్లో తృప్తి పొంది ఉండండి. నెక్స్ట్ ఎఫెసీ 5:5. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైనను, లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడును సంగతి మీకు నిశ్చయముగా తెలియజేయు. మనము ఈ 10 ఆజ్ఞలలో చివరి ఆజ్ఞ అంటే పొరుగువానిది మనము ఆశింపకూడదు. ఆశిస్తే ఎందులో నుండి తీయబడతాము? దేవుని రాజ్యమునకు హక్కుదారులము మనము కాము. అలాగే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఈ యొక్క వచనాన్ని ఎలా చెప్తున్నారు, ఈ యొక్క ఆజ్ఞను ఎలా చెప్తున్నారో చూద్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనను. మనం ఏం పాట నేర్చుకోవాలి? ఒకరికి గొప్ప ఆస్తి కలిగి ఉన్నారు అంటే వారిని చూసి నువ్వేమనుకోవాలి? వారి యొక్క జీవమునకు మూలము కాదు. జీవించాలి అంటే గొప్ప ఆస్తులు ఉంటేనే జీవిస్తారా? లేదా. ఎలా ఉండాలి? మనము ఉన్న దాంట్లో తృప్తి పొంది ఉండాలి. ధనాపేక్ష ఉంది అంటే మన అడుగులు తప్పుదారిలోకే వెళ్తాయి. మనం ఎవరికి దూరం అవుతాము? దేవునికి దూరం అవుతాము, నరకానికి అంటే శిక్షకు పాత్రులం అవుతాము. కనుక మరి దేవుడు యేసుక్రీస్తు, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటి? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు. ఇవి 10 ఆజ్ఞలండి. లైన్ చెప్పగలరా ఒక్కొక్క ఆజ్ఞ? చెప్పండి. మొదటిది, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. నెక్స్ట్ కాంటెక్స్ట్ చెప్పేసేయండి, అంటే సింపుల్ గా షార్ట్ గా చెప్పేసేయండి. విగ్రహారాధన చేయకూడదు. నెక్స్ట్ దేవుని పేరుని వ్యర్థముగా వాడకూడదు. 4 సబాతు రోజును పాటించాలి. సబాతు. 5 ఆనర్ గా మీ తల్లిదండ్రులను సన్మానించు. 6 నరహత్య చేయకు.
ఫెయిత్ఫుల్ గా ఉండాలి అంటే వ్యభిచరించకూడదు. నెక్స్ట్ దొంగతనము చేయకూడదు, అబద్ధ సాక్ష్యాలు చెప్పాలి. ఇదే ఉంటుందండి ఈ రోజు ఎగ్జామ్. క్విజ్ ఉంటుంది, మరి ఆర్డర్ వైజ్ గా ఉంటుంది, ఈజీగానే ఉంది. మరి లింక్ పెడతాను, అందరు కూడా అటెంప్ట్ చేయండి. ఈ కొద్ది మాటలు